ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా మోడీ అటల్ యాత్ర అని చేస్తూ ఇంతవరకు రాజశేఖర రెడ్డి విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళకి ఎన్టీఆర్ విగ్రహాలకి నివాళులు అర్పించగలరు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహాలకి నివాళులు అర్పించగలరు. అలాగే దళిత బడుగు బలహీన వర్గాలు, అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకి నివాళులు అర్పించగలరు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా వాళ్ళ నాయకులకు సంబంధించిన నివాళులు ఎవరికి అర్పించాలనడానికి విగ్రహాలు లేవు. ఇప్పుడు ఈ అటల్ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోడళ్లలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. అక్కడే సభలు పెడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు పెడుతున్నారు. అంటే ఓ రకంగా చాప కింద నీరులో పార్టీని జాగ్రత్తగా విస్తరింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఓ వైపున అనంతపురం నుండి ప్రారంభమయ్యి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా మీదుగా ఒంగోలు దాకా యాత్ర వచ్చినటువంటి సందర్భంలో అలా లైన్లో వెళ్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఇద్దరిని కూడా తక్షణం ఢిల్లీకి రమ్మనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు అమిత్ షా ఇలా పిలిచారు? అకస్మాత్తుగా అది కూడా టూర్లో ఉన్నారని తెలుసు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, వివిధ రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. అలాంటి సందర్భంలో అకస్మాత్తుగా మధ్యలో కార్యక్రమాన్ని ఆపి రమ్మనమంటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు ఏంటి అన్నది చర్చ జరుగుతోంది. రేపో మాపో అసలు విషయం బయటకు వస్తుంది.